అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. న్యాయవాది గౌతమ్ రాజుపై సీఐ శ్రీకాంత్ యాదవ్ దాడి చేశారని ఆరోపిస్తూ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. 5 గంటలుగా పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు సీఐ శ్రీకాంత్ యాదవ్ను సస్పెండ్ చేసి ఆయనపై కేసు నమోదు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఇక అనంతపురం రూరల్ మండలం పాపంపేటలోని మరియమ్మ ఆలయం వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా న్యాయవాది గౌతమ్ రాజుకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తోంది. వాహనానికి సంబంధించిన రికార్డులు చూపించినప్పటికీ పోలీసులు దుర్భాషలాడి తనపై దాడి చేశారని గౌతమ్ రాజు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మా ఉద్యమం చాలా తీవ్రంగా ఉంటుంది. అక్కడ హింసించి మళ్ళా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన ప్రదేశంలోనే విడిచి కట్టమైనటువంటి చాలా దుర్మార్గమైనటువంటి శాస్త్రని ఎఫ్ఐఆర్ ను కూడా మీరు ఫైల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 2 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ 2 డిమాండ్లని ఫుల్ఫిల్ చేసేంత వరకు మేము ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఇక్కడే ఉండి కొనసాగిస్తాము. బాధ్యులైనటువంటి డిఎస్పీ గారు, ఎస్పీ గారు కూడా ఇక్కడ రావాలని చెప్పేసి మేము ముక్త కంఠంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. న్యాయవాద మిత్రులందరూ కూడా ఈ విషయంలో సహకరించాలని చెప్పేసి మేము అభ్యర్థిస్తున్నాం. పద్మజీ గారు మాట్లాడతారు. సువర్ణతో తీసుకోవడానికి వచ్చాము. జాపడం జరిగింది. జరిగింది కలిగింది. ఆపిన తర్వాత లైసెన్స్ ఆఫీసర్ ఉన్నారు. నేను చూపిస్తున్నాను. మళ్ళీ పక్కన పెట్టడం ఉన్నారు. మార్నింగ్ నుంచి తినలేదు, చూడగానే ఉన్నాను. మా డాడీ కోసం వచ్చాను. అలాగా కొందరు చూసి వెరిఫై చేసి పంపిస్తారన్నాను. వెరిఫై చేయండి అని చెప్పిన తర్వాత పక్కనకి వెళ్ళమని చెప్పారు. అక్కడ చూడండి రిక్వెస్ట్ చేస్తుంటే పక్కన ఊరకపోతే మళ్ళీ చూస్తాము, మాకు గుడ్డుపట్టే చూస్తాము, ఊరమ్మా చెప్పి చెప్పుకున్నారు. కొద్దిగా మంచి మాట్లాడండి ప్లీజ్ సార్, మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం కదా, మీరు మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, అర్థం చేసుకోండి సార్ అంటే నువ్వు ఊరమ్మా చెప్పారని చెప్పేసి అట్లా ఆర్డర్ జరిగింది.
అప్పుడు వాళ్ళ పేరు నాకు తెలియదు, మబ్బులో ఉన్నారు వాళ్ళు, అది యూనిఫామ్ కూడా లేదు. సిఐ గారు ఆయన యూనిఫామ్ లో ఉన్నారు, ఏ శ్రీకాంత్. ఆయన వెనక నుంచి వచ్చి నన్ను కొట్టడము, కొట్టిన తర్వాత నన్ను కొట్టాను, మీకు ఏముంది లైసెన్స్ చూపమన్నది, దీన్ని చూపిస్తున్నాను. నా దగ్గర 2 గంటలు చూడండి, ఇది నన్ను ఎందుకు మీరు తిట్టారు, ఎందుకు కొడుతున్నారు, నేను అసలు ఏం చేస్తున్నాను, నేను ఇంకా ప్రింట్కి వెళ్తున్నాను, మీరు భోజనం చేయలేదు, ఇట్లా గొడవ పెట్టుకోవద్దు సార్, మీకు సభ్యత కాదని చెప్పాను. అప్పుడు నాకు ఇంత కొట్టి నువ్వు నాకు రీజన్ చెప్తావా అని చెప్పేసి నన్ను బలవంతంగా జీప్ ఎక్కించి ఇక్కడ మళ్ళీ పోలీసులు తీసుకొచ్చి కుట్టానండి. స్టేషన్ జీప్ కూడా వస్తున్నప్పుడు సిఐ గారు నా గొంతు పట్టుకుని చిదిమేశారండి. ఇక్కడ చిదినప్పుడు నేను చేయి కొడుకు తప్పించుకున్నాను. ఐడి కార్డ్ చూపించానండి, అన్ని కూడా కొట్టారు. నాకు ఎవరి మీద ఫైట్ లేదండి, కానీ నాకు మర్యాద ఇచ్చి మాట్లాడమని ఎవరు కూడా నేను తప్పని పోలీసులు చేస్తున్నారు. అసలు నేను ఎవరి తప్పుగా కూడా మాట్లాడలేదు, నా జోలికి రాకుండా ఒక జోలి తిట్టాను కొట్టిన, నేను ఎవరి జోలికి వెళ్ళాను. అసలు గారు నన్ను ఎందుకు వెనక నుంచి కొట్టిన తర్వాత మళ్ళీ ఎందుకు కొట్టని అడిగితే జీప్లో తీసుకొచ్చేంత ఎందుకు ఉందో నాకైతే అర్థం కాలేదండి. కనీసం మా ఇద్దరికి ముఖ పరిచయం కూడా లేదు. అందుకు ఒక రోజు మాట్లాడారు, దురుసుగాను సార్ మర్యాదగా మాట్లాడండి, కొంచెం మీకు మర్యాద ఇచ్చినప్పుడు నాకు కూడా మీరు మర్యాద ఇవ్వాలి కదా అడిగాను. అడిగిన దానికి ఇంత చేశారు. నాకు తప్పని చెప్పిన దానికి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ కొట్టారు. అక్కడ కూడా నేను మా కుటుంబం పేరు తెలియదు సార్, వాళ్ళు సిరిలో ఉన్నారు సార్, నాకు పేరు తెలియదు. సిఐ ఏ శ్రీకాంత్ సార్. ఒక కానిస్టేబుల్ ఒక బెల్ట్ మధ్య ఉంటుందండి, దాంతో కొట్టడానికి వచ్చాడు, మళ్ళీ ఎవిడెన్స్ లేకుండా కొట్టమని అరికాల మీద కొట్టారు. ఆయన కానీ వచ్చే వరకు ఇక్కడ నుంచి కలిగేది లేదు. గౌరవనీయ ప్రజలందరికీ ఒక న్యాయవాది ప్రెసిడెంట్ గా నేను రోజు విన్నవించుకునేది ఏమిటంటే, ఎవరికైనా ప్రజలకు అన్యాయం జరిగితే న్యాయవాదులు మరి వాళ్ళ హక్కుల కోసం పరిరక్షించే మేము ఈ పొద్దు మాకే హక్కులు లేవు, అట్లీస్ట్ ప్రాణానికి రక్షణ లేదు మరి పోలీసు వాళ్ళ నుంచి. నిన్న గౌతమ్ అనే జూనియర్ అడ్వకేట్ వాళ్ళ ఫాదర్ కి హెల్త్ బాగాలేదని చెప్పి టాబ్లెట్స్ తీసుకొచ్చేది వెళ్తే అక్కడ యాక్చువల్ గా సిఐ రూరల్ శ్రీకాంత్ గారు మిగతా సిబ్బంది అంతా నిలబడి అక్కడ ఉన్నారు. వాళ్ళ యాక్చువల్ ట్రాఫిక్ సంబంధించి చెక్ చేస్తుంటే చెప్పాయి సార్ నా దగ్గర అన్ని ఉన్నాయి, కొంచెం మా నాన్నగారు హెల్త్ బాగాలేదు, టాబ్లెట్స్ తీసుకొని త్వరగా వెళ్తాను, మీరు చూడండి అని అడిగితే మేమెందుకు చూస్తాము, ఎంతసేపు ఉండాలని చాలా వల్గర్ లాంగ్వేజ్ చెప్తే ఎందుకు సార్ అంతా నేను అడ్వకేట్ వాళ్ళు చూపిస్తా కూడా ఎవడైతే మాకేమని చెప్పేసి చేసిన దానికి అబ్బాయి మాట్లాడుతూ బాగా కొట్టి స్టేషన్ తీసుకెళ్ళి కూడా కొట్టారు. చాలా దెబ్బలు తగిలిన అబ్బాయి హాస్పిటల్ అడ్మిషన్ లో ఉన్నాడు. కాబట్టి శ్రీకాంత్ సిఏ గారి మీద మాత్రం యాక్షన్ తీసుకునేంత వరకు ఈ బార్ యొక్క ఉద్యమం ఆగదని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక బార్ ప్రెసిడెంట్. అనంతపురం బార్ అసోసియేషన్ లో న్యాయవాదిగా ఉన్న జూనియర్ న్యాయవాది పైన నిన్న 2 సిఐ దాడి చేయడం జరిగింది. వాళ్ళ నాన్నకు హెల్త్ బాగాలేకపోతే టాబ్లెట్ తీసుకోవాలని చెప్పి బయటకు వస్తే బండి ఆర్సీను లైసెన్స్ ఇవ్వండి అని అడిగితే చూపించడం జరిగింది. అయినా కానీ వాళ్ళు న్యాయవాది అని చెప్పి నువ్వు పక్కన నిలవడని చెప్పి బలవంతంగా దాడి చేయడం జరిగింది. దీంతో ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాము, న్యాయవాదుల పైన ఈరోజు ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయి. అందుకోసమనే తెలంగాణలో న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం చేయడం జరిగింది. మన ఆంధ్రాలో కానీ న్యాయవాదులకు రక్షణ చట్టం చేయాలా? ఇలా సివిల్ కేసుల్లో, క్రిమినల్ కేసులు, అనేక కేసుల్లో ఆపోజిట్ గా న్యాయవాదులు పనిచేయడం జరుగుతుంది. ఈరోజు పోలీసుల కంటే న్యాయవాదులు వాళ్ళు త్యాగాలు చేసి ఈరోజు సామాన్య ప్రజల కోసం ఎన్నో చేయడం జరుగుతుంది. అటువంటి న్యాయవాదులకు చెప్పినా గానీ వాళ్ళు ఏదో పైన నుంచి ఊడిపడినట్లు పోలీసు వాళ్ళు దాడులు చేసి కొట్టడం ఈరోజు ఈ ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలా. ఈరోజు శేషాద్రి అనే అడ్వకేట్ పైన గతంలో 3 టౌన్ లో కేసును పిలిపించి లాకప్ లో కొట్టడం జరిగింది. మహిళా న్యాయవాదిని కొట్టడం జరిగింది. అనేక చోట్ల హిందూపూర్ లో దాడులు చేయడం జరిగింది. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో న్యాయవాదులు అని చెప్పిన దాడులు చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితమైన న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలా. నిన్న దాడి చేసిన సిఐ శ్రీకాంత్ యాదవ్ ను ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేసి అతని పైన తగు చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ న్యాయవాదులంతా కానీ కోర్టు ఎదురుగా రాష్ట్రరోకీ చేయడం జరుగుతోంది. ఖచ్చితంగా ఆ న్యాయం జరిగే వరకు, సస్పెండ్ చేసే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు సౌమ్య అండి.
నా పేరు సౌమ్య అండి. ఒక 2 months బ్యాక్ 3 months బ్యాక్ ఐ థింక్ సో పిఎస్జే కోర్ట్ నుంచి నేను అడ్వకేట్ కమిషనర్ గా అపాయింట్ అయి ఉన్నాను. అపాయింట్ అయినాక యాజ్ పర్ ద లా అండ్ ఆర్డర్ నేను వారెంట్ తీసుకొని ప్రొటెక్షన్ కోసం వెళ్తే ఆయన నేను ఇవ్వను బికాస్ హీ ఎంటర్డ్ ఇంటూ సమ్ బ్రైబర్ కరప్షన్ లోకి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అది ఆయన సాటిస్ఫై కాలేదు అమౌంట్. దాని వల్ల నేను ప్రొటెక్షన్ ఇవ్వను, నువ్వేం చేస్తావు చేసుకోపో, నేను వారెంట్ ఇవ్వను, ప్రొటెక్షన్ ఇవ్వను, వేరే చేస్తావు నేను చూస్తాను, మళ్ళీ నాకు నోటీస్ ఇవ్వు, మళ్ళా రా అని చెప్పి చాలా దురుసుగా మాట్లాడాడు. నేను సార్ అని అడ్రస్ చేస్తా ఉంటే ఈవెన్ మేడం అని కూడా పిలవకోకుండా నేను స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నా ఆయన కూర్చొని నన్ను దబ్బాయించి మాట్లాడాడు.